ఎమర్జెన్సీ కేర్ యూనిట్ మరియు ట్రామా సెంటర్, రెనోవేటెడ్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్ మరియు కొత్త ట్రామా సెంటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ కూడా అది సమీక్ష పూర్తి చేసిన తర్వాత సార్ ఇక్కడికి వచ్చారు. సార్, ఈ రెనోవేటెడ్ ఎమర్జెన్సీ కేర్ ఫెసిలిటీ టోటల్ 25 బెడ్స్ రెనోవేట్ చేయడం జరిగింది. ఒక 10 బెడ్స్ ఫస్ట్ రెడ్ జోన్లో ఉంటాయి, తర్వాత 9 బెడ్స్ ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్లో కావాలి చేసింది. సో ఒక ట్రయల్ సెంటర్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫెసిలిటీ ద్వారా యాక్సిడెంట్ కేసెస్లో, ఎమర్జెన్సీ కేసెస్లోనే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాం సార్. రెండోది ట్రామా సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎక్కువ ఎమర్జెన్సీలు వస్తే, హై రిస్క్ కేసెస్ వస్తే మనం ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఈ సందర్భంగా సార్, యాజ్ అపోలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 2,50,00,000 రెనోవేషన్, 2,50,00,000 పెట్టి రెనోవేషన్ పూర్తించడం జరిగింది. సో ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు వాళ్ళ ద్వారా ఈ యూనిట్ కూడా చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళు చేసింది అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సహచర శాసనసభ్యులు తురుజా జగన్మోహన్ గారికి, మురళీ గారికి, మా కలెక్టర్ గారికి, వివిధ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అపోలో వైస్ చైర్మన్ గారికి, యాజమాన్యం, అలాగే డాక్టర్స్ అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఎన్నో కొత్త పోకడలతో అత్యాధునిక చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే చిత్తూరు పట్టణంలో ఉండే ఈ హాస్పిటల్ను ఓవర్టేక్ చేయడం, ప్రభుత్వము ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సక్సెస్ఫుల్గా రన్ కావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే సుమారు 2.2 కోట్ల రూపాయలు వ్యయం పెట్టి ఈరోజు హైదరాబాద్, చెన్నై, అలాగే ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా కార్పొరేట్ లుక్స్తో, అధునాతమైన ఎక్విప్మెంట్తో, సూపర్ స్పెషలిస్ట్తో ఈరోజు ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. మొట్టమొదటిగా అపోలో యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే నేను ముందే చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం ప్రజలు ట్రీట్మెంటే కాదు, హాస్పిటల్కి పోయినప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ మైల్ వరకు సంతోషంగా ఇంటికి చేరే వరకు వాళ్ళకి చికిత్స అందించే విధంలో ఏ విధమైన పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాల్లో ఉండే ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా హాస్పిటల్స్ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తారు. సర్వీస్ మోటోగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా బాధ్యతగా ఎవరైతే పనిచేస్తారో అప్పుడే రిజల్ట్స్ కూడా వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ట్రామా కేర్ యూనిట్ అయితే ఏదైతే ఉందో, అలాగే 3 జోన్లుగా విభజించి రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా కార్పొరేట్ వైద్యం అందించేదానికి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. నేను మా ప్రజాప్రతినిధుల సమక్షాన, మా కలెక్టర్ గారి సమక్షాన ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రంలో హాస్పిటల్ రంగం ఏదైతే ఉన్నాయో హాస్పిటల్స్ అన్నీ ముందుకెళ్తాయి. ఈరోజు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చికిత్స కావాలని చెప్పి
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పోయినప్పుడు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అయినప్పుడు ప్రభుత్వమే CMRF చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న శాసనసభ్యులు మేము కూడా ఇప్పటికీ 18 నెలల్లో ఒక నియోజకవర్గాన్ని నుంచి 5 కోట్లు, 6 కోట్లు, 11 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అపోలో యాజమాన్యాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మీ మీద ఉన్న నమ్మకంతో, బాధ్యతతో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో మీకు ఈ హ్యాండ్ ఓవర్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీతో పనిచేస్తామని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఎప్పుడైనా ఎక్కువ సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రజలు ఫస్ట్ ఆశ్రయించేది ఆ స్థానిక శాసనసభ ప్రజాప్రతినిధులు. కాబట్టి మీరు మా యొక్క హాస్పిటల్ కమిటీ సభ్యులతో కానీ, అలాగే ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు, మా శాసనసభ్యులతో మమేకమై హాస్పిటల్ యొక్క అభివృద్ధిలోనే కాదు, ఇక్కడ ప్రజలకు అందించే చికిత్స విషయంలో కూడా ఏ విధమైన సమస్యలు లేకుండా కూడా నడుచుకుంటారని తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే కాలంలో ఈ చిత్తూరు హాస్పిటల్ ఏదైతే అపోలో యాజమాన్యం సమక్షంలో నడుస్తూ ఉందో ఇంకా ముందుకు పోయే విధంగా ప్రణాళికాబద్ధంగా కలెక్టర్ గారు ఒక ప్రతిపాదన కూడా తీసుకొని రావడం జరిగింది. అది త్వరలోనే అపోలో యాజమాన్యం అలా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెంబర్ 1 హాస్పిటల్గా రాయలసీమ ప్రాంతానికి ఈ చిత్తూరు హాస్పిటల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మేము అందరూ తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం.